హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి ప్రేమ. ఈరోజు మన ఛానల్లో వంట రాని వాళ్ళు కూడా ఈజీగా తయారు చేసుకునేటట్టు పన్నీర్ మసాలా కర్రీని చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ రెసిపీ రైస్, రోటీ, చపాతీ, నాన్, బిర్యానీ దేనిలోకైనా కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా అయితే ప్యాన్లోకి 1 ఇంచ్ దాల్చిన చెక్క, 3 యాలకులు, 4 లవంగాలు ఈ విధంగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా డ్రై రోస్ట్ చేసుకున్న వీటిని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దీనిలోకి ఒక అరకప్పు వరకు జీడిపప్పులను వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నవి ఒక బౌల్లో వేసుకోండి. ఇప్పుడు మనం డ్రై రోస్ట్ చేసుకునే మసాలా కూడా ఇలా మిక్సీ జార్లో వేసుకుని వీటిని కూడా మెత్తని పౌడర్ కింద గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ అయ్యాక 2 మీడియం సైజు ఉల్లిపాయలను ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. ఇవి కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి. లైట్ పింక్ కలర్లోకి మారాక 2 టమోటాలను కూడా కట్ చేసి వేసుకోండి. ఇవి రెండిట్లని కూడా ఈ విధంగా ఒక 5 నిమిషాల పాటు రెండిట్లని కూడా బాగా వేపించుకోవాలి. ఇలా వేపించుకున్న వీటిని బౌల్లోకి తీసుకుని తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మెత్తని ప్యూరీ కింద తయారు చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా. ఇప్పుడు మరొక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. ఇక్కడ నేను 100 గ్రాముల పన్నీర్ని తీసుకుని ఈ విధంగా క్యూబ్స్ కింద కట్ చేసుకున్నాను. ఇప్పుడైతే ఈ నేతిలో ఈ పన్నీర్ ముక్కలు వేసి 2 నిమిషాల పాటు లో టు మీడియంలో వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల పాటు వీటిని అన్ని వైపులా ఇలా నేతిలో వేపించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి ఇవన్నీ తీసుకుని రెడీగా పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 2 బిర్యానీ ఆకులు, 1 స్పూన్ వరకు షాజీరా వేసుకోవాలి. ఇవి 1 నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్యూరీ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమాటా ప్యూరీ ఉంది కదా, అదైతే వేసుకోవాలి. చూడండి, ఇప్పుడైతే ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని 3-4 నిమిషాల పాటు ఈ ప్యూరీని అయితే వేపించుకోవాలి. ఫ్లేమ్ని అయితే లో టు మీడియంలో పెట్టుకుని ఎక్కడ మాడిపోకుండా ఇలా కంటిన్యూస్గా తిప్పుతూ అయితే వేపించుకోండి. ఇప్పుడైతే దీనిలోకి 1/2 స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ వరకు కారం, రుచికి సరిపడా సాల్ట్, అలాగే 1 స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసుకుని ఈ స్పైసెస్ అన్ని కూడా లో ఫ్లేమ్లో వేపించుకోవాలి. ఒక 2-3 నిమిషాలకి దీంట్లోంచి ఆయిల్ అయితే సెపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుందండి. అప్పటి వరకు ఇది ఇలా వేపించుకోవాలి. చూడండి, ఎప్పుడైతే ఆయిల్ ఇలా సెపరేట్ అవుతుందో అప్పుడు దీనిలోకి 1 కప్పు వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చిన్న కప్తో వేస్తున్నాను కాబట్టి 2 సార్లు వేసాను. ఇప్పుడు మనం వేపించి పొడి చేసుకున్న జీడిపప్పు పొడి, అలాగే పొడి చేసుకున్న గరం మసాలా కూడా వేసుకోవాలి. ఇప్పుడు అంతా బాగా ఒకసారి మిక్స్ చేసుకుని మనం వేపించి పక్కన ఉంచుకున్న పన్నీర్ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా మిక్స్ అయ్యేటట్లు బాగా కలుపుకొని మూత పెట్టి లో టు మీడియంలో 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. చూడండి, గ్రేవీ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే ఈ కర్రీ రైస్, రోటీ, చపాతీ, నాన్ దేంట్లోకైనా కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.